అయిపోయి అలా కిందకి ఓకే ఫోన్ మాట్లాడ అయిపోయింది. गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा ఓ గణేష్ మహారాజ్ కి శ్రీ సాయి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ సాయినగర్ కాలనీలో ప్రతి సంవత్సరము గణపతి మండపం ఏర్పాటు చేసి గణపతి వారిని ఇక్కడ అభిషేకించి ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరంలో ఒకరోజు కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం ఇలాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భక్తులు వేలాదిగా ప్రతి సంవత్సరం పెరుగుకుంటూనే వస్తున్నారు. అందరికీ ఆ గణనాథి ఆశీస్సులు ఎక్కువ చెందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సాయినగర్ గణేష్ మండపం దగ్గర వచ్చిన ప్రతి భక్తులకు అందరికీ మంచి జరగాలి. ప్రతి సంవత్సరం ఫస్ట్ స్టార్ట్ చేసినాడు మేము 200-300 మందితోటి అన్నదానం స్టార్ట్ చేసినాము. అదే దినదినంగా పెరుగుకుంటూ వచ్చి ఈ రోజు 1000 నుంచి 1500 మంది వరకు ఇక్కడ రాగలిగారు. ఇక్కడ లాస్ట్కు ఎడ్జ్కు ఉన్నప్పటికీ కూడా ఈ సాయినగర్ మా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందరూ మెంబర్స్ అందరూ మంచి సహృదయంతో అందరూ దేవుడిని కొలుచుకుంటూ మంచి పూజలు భక్తి పారవశంతో చేస్తున్న విధంగా ప్రజలందరికీ ఎక్కువ వరకు తెలియజేయడం జరిగింది. ఫోన్ ద్వారా కానీ పెద్దలను కానీ అందరూ సంప్రదించి ఎక్కడ బయట వారి దగ్గర చందాలు తీసుకోకుండా సాయి గణేష్ ఉత్సవ సమితి సభ్యుల దగ్గరనే చందాలు తీసుకొని అన్నదానం ఎవరు ఎంత వరకు సహాయం చేసినా దానికి అన్నదాన సహాయం స్వీకరిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరూ మంచి దేవుని దర్శించుకొని దేవుని ప్రసాదం స్వీకరించి వారి ఆశీస్సులు పొందుతున్నారు. దానికి అందరికీ సంతోషం. సిరిసిల్ల పట్టణంలో ప్రతి వీధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తి భావనతోని మహిళలు, యువకులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఇటు పూజలలో పాల్గొంటూ చాలా ప్రతిష్టాత్మకంగా దైవ భక్తిని పెంపొందించే రకంగా సిరిసిల్ల ప్రాంతంలో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కనుక హైందవ సాంప్రదాయాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడే భాగంలో ఈ వినాయక ఉత్సవాలది కీలక పాత్ర. మన భక్తి భావన పెంపొందిస్తూ ఇలాంటి పండుగలు నిర్వర్తించుకుంటున్నటువంటి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నవరాత్రులు ఇలాగే ఇంకా మిగతా రోజులు కూడా దేదీప్యమానంగా వీధులలో పూజలు కానీ ఆ గణపయ్య అన్నీ స్వీకరిస్తూ ఈ ఆనంద ఉత్సవాలను సిరిసిల్ల ప్రజలందరూ మమేకమై ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి శ్రీ సాయినగర్ గణేష్ వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి, సాయి గణేష్ వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ వినాయకుడి దర్శన భాగ్యం కల్పించినటువంటి ఈ ఉత్సవ మండప సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి.